హలో ఎవరివన్, వెల్కమ్ టు ద తెలుగు కాంపిటేటివ్ ఛానల్. లాస్ట్ కొన్ని క్లాసెస్లో పర్సంటేజ్ టాపిక్ నుంచి సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్ చూసాము. ఈరోజు క్లాస్లో ఇంకో టైప్ చూద్దాం. పర్సంటేజ్ టాపిక్ నుంచి వేరే టైప్ క్వశ్చన్స్. హియర్ ఇస్ ద క్వశ్చన్స్. ద కాస్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వాస్ 75 రూపీస్. ఒక వస్తువు యొక్క విలువ 75 రూపాయలు ఉంది. ద కాస్ట్ వాస్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 20%. ఆ వస్తువు యొక్క విలువని ఫస్ట్ 20% ఇంక్రీజ్ పెంచాడు. అండ్ లేటర్ ఆన్ ఇట్ వాజ్ రెడ్యూస్డ్ బై 20%. 20% పెంచి మరి 20% తగ్గించాడు. ద ప్రెజెంట్ కాస్ట్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఒక వస్తువుని 20% ఎక్కువ చేసి మళ్ళీ అక్కడి నుంచి 20% తక్కువ చేస్తే ఆ వస్తువు యొక్క విలువ ఎంత? చూడండి, మా వస్తువు ఎంత? 75 రూపీస్. ఓకేనా? ఈ వస్తువుకి ఏం చేశాడు? 20% పెంచాడు. అంతేనా? 20% మామూలుగా అయితే 100 రూపీస్, 100%. 20% పెంచడం వల్ల 120కి అయింది. ఈ వాల్యూ ఎంత వచ్చింది? 6/5. 26లో 25లా. ఓకేనా? 5 ఒకటిలో 5 15లా. 15 6లో ఎంత? 90 రూపాయలు. ఒక వస్తువుకి 20% ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ వస్తువు విలువ 90%కి అయింది. తర్వాత ఇదేం చెప్పాడు? ఆ తర్వాత ఇట్ వాజ్ రెడ్యూస్డ్ బై 20%. 90కి 20% తగ్గించాలి. 90కి 20% తగ్గించాలంటే ఎంత వస్తుంది? 100 - 20 అంటే 80 అవుట్ ఆఫ్ 100. ఓకేనా? ఈ జీరోకి ఈ జీరో పోయింది, ఈ జీరోకి ఈ జీరో పోయింది. ఎంత వచ్చింది? 8 72. సో 20% పెంచి 20% తగ్గించడం వల్ల ఆ వస్తువులు మళ్ళీ ఏర్పడిపోయింది. 72 రూపీస్ అయింది. ఇది అడిగాడు కదా. ద ప్రెజెంట్ కాస్ట్ ఆఫ్ ఏ ఆర్టికల్ 72 రూపీస్. ఓకే, మన ఆన్సర్ ఈస్ 72. ఇదే కోసం మనం ముందు పర్సంటేజ్లు అడిగాం. ఒక వాల్యూ 10 కొంత పర్సంటేజ్ పెరిగి అదే వాల్యూ మళ్ళీ అంతే పర్సంటేజ్ తగ్గి ఉంటే రిజల్టెంట్ పర్సంటేజ్ ఎంత అని చూసాం. అదే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్, ప్లస్ ఆర్ మైనస్ వై, ప్లస్ ఆర్ మైనస్ XY/100. ఈ మెథడ్లో చేస్తే మనకు పర్సంటేజ్ వాల్యూ వస్తుంది, రిజల్టెంట్ పర్సంటేజ్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ పెరిగింది 20% పెంచాం, తర్వాత తగ్గింది 20% తగ్గించాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 20 జార్స్ 400/100. ఎంత? 72. ఓకే, 0 పోయింది. ఎంత వచ్చింది? -4%. అంటే 4% తగ్గింది. 75 4% వాల్యూ అంటే ఎంత వస్తుందంటే 3 రూపీస్ వస్తుంది. 3 రూపీస్. 75 - 3 అంటే 75 రూపీస్. ఓకేనా? ఎలాగా చేసుకోవచ్చు. ఇంకో మెథడ్ ఉంది. ఈ మెథడ్ ప్రస్తుతం మా రిమైనింగ్ వాడేది ఏంటంటే 75 రూపీస్కి 20% పెంచాం, అంతేనా? 120/100. ఇదే మొత్తానికి మనం ఏం చేసాం? మళ్ళీ 20% తగ్గించాం. ఇలా రాసుకోవచ్చు కదా. ఈ వాల్యూ అనేది 90 రూపీస్. ఇదే కదా 90 రూపీస్. దీనికి ఏం చేసాం? మనం 80/100 చేసాం, తగ్గించాం, పెంచాము, తగ్గించాం. ఇది ఒక వాల్యూ. ఈ వాల్యూకి మళ్ళీ ఓవరాల్ ఈ వాల్యూ 75కి 25 పెంచి 20% పెంచాను, వచ్చిన వాల్యూకి 20% తగ్గించాను, అంతే కదా. ఆ వచ్చిన వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. సో చూసుకునేసరికి ఏముంది? ఇప్పుడు 25 3 జార్స్, 25 4 జార్స్, 0 0 0 0 పోయింది. 4 1 జార్స్, 4 3 జార్స్, 3 3 జార్స్ 9, 9 8 జార్ 72. ఈ ప్రాసెస్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంసీగా చేయాలి మనం. నెక్స్ట్ ఏమేముంది? మనోహర్ gives 35% of money to his wife and gives 50% money to
his sons. Remaining amount of 11,250 rupees he kept for himself. What was the total amount of he had? ఆడి దగ్గర ఎంత ఉంది ముందు, ఎంత ఉంది అంటే క్వశ్చన్కి అర్థమైందా? మనోహర్ అనేవాడు వాడి దగ్గర ఉన్న మనీలో 35% అలా ఆవిడకి ఇచ్చాడు. అండ్ గివ్స్ 50% మనీ టు హిస్ సన్స్. వాళ్ళ కొడుకులుగా ఇంకో 50% ఇచ్చాడు. రిమైనింగ్ ఎంత మిగిలిందంట? 1,125 రూపాయలు, 11,250 రూపాయలు అది దాచుకున్నాడు. అయితే ఆడి దగ్గర ఉన్న అసలు సొమ్ము ఎంత? ఎవరైనా అసలు ఎంత చెప్తాం మనం? 100%లకు చెప్తామా? ఓకేనా? ఈ 100%కి 100%లో 35% అలా ఆవిడకి ఇచ్చాడు. ఈ 100%లోనైనా 50% వాళ్ళ పిల్లలకి ఇచ్చాడు. మొత్తం ఎంత ఇచ్చేసినట్టు? 85% ఇచ్చినట్టు, అంతే కదా? మొత్తం 100లో నుంచి 100% కనుక్కోవాలి. 85% పిల్లలకి ఇస్తాడు. ఇంకా ఎంత మిగిలినట్టు వాడి దగ్గర? 15% కదా మిగిలినట్టు. ఈ మిగిలి ఎంత అని చెప్పాడు ఇక్కడ మనకి? 11,250 రూపాయలు. అర్థమవుతుందా? నేను ఇక్కడ మిగులు రాస్తాను. మిగులు సార్ రిమైనింగ్ అమౌంట్. వాడి దగ్గర 100% ఆఫ్ అమౌంట్ ఉండేది. పిల్లలకి 35%, పిల్లలకి 50% ఇచ్చడం వల్ల మొత్తం 85% ఇవ్వడం వల్ల రిమైనింగ్ 15% మిగిలింది కదా. 18 + 15 అంటే 100 అవుతుంది. అప్పుడు ఈ 15% ఉంది. ఆ 15% వాల్యూ ఎంత అని చెప్పాడు? ఎంత సేవ్ చేసుకుందాను? 11,250 రూపాయలు. సో ఈ 100 పక్కన పెట్టేసి దీన్ని ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఏదైనా ఎక్స్ ఉండేది 100% అంటే ఎక్సే కదా. ఇక్కడ ఎక్స్ ఉండేది శాలరీ. పిల్లలకి ఇచ్చేగా 15% 11,250 రూపాయలు మిగిలిందని. మనకి ఎక్స్ వాల్యూ వస్తే ఆన్సర్ అదే కదా కొనుక్కోవాలి. టోటల్ వాల్యూ 15% కదా. 15 1 జార్స్, 15 7 జార్స్ 105. 105 అంటే ఇక్కడ 75 ఉంది. 15 5 జార్స్ 75, 0. ఈ 2 సున్నాలు పక్కకి వెళ్తే 75,000. ఓకేనా? గాట్ ఇట్? క్వశ్చన్ అర్థమైంది కదా, సొల్యూషన్ కూడా అర్థమైంది కదా. ఇక్కడ రిమైనింగ్ వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నిఖిల్ స్పెండ్ ఆన్ 45% ఆఫ్ శాలరీ ఆన్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, 20% ఆఫ్ రిమైనింగ్ ఆన్ బుక్స్ అండ్ half of the remaining on the other expenses. If he left with 880 rupees, now how much money is his salary? నిఖిల్ అనేవాడు ఏం చేస్తానంటే వాడికి కొంత శాలరీ ఉంది. ఆడ శాలరీలో 45% శాలరీ అనేది ఫుడ్కి ట్రాన్స్పోర్ట్కి వాడేస్తున్నాడు. వాడిగా 20% ఆఫ్ రిమైనింగ్, మీనింగ్ ఏంటంటే 45% వాడిగా ఉన్న అమౌంట్ ఉంది కదా, దాంట్లో నుంచి 20% రిమైనింగ్ అంటే మీనింగ్ అది 20% ఆఫ్ రిమైనింగ్ ఉన్న దాంట్లో నుంచి 20%ని బుక్స్కి అండ్ హాఫ్ ఆఫ్ ది రిమైనింగ్ మళ్ళీ 20% వాడిగా మళ్ళీ కొంత సొమ్ము ఉంటుంది. దాంట్లో సగాన్ని హాఫ్ ఆఫ్ ది రిమైనింగ్ ఆన్ ది అదర్ ఎక్స్పెన్సెస్ అండ్ లెఫ్ట్ విత్ 880 నౌ. అండ్ హౌ మచ్ ఇస్ శాలరీ అని అడిగాడు. మామూలుగా అయితే ఆడికి ఎంత శాలరీ ఉంది? ఎక్స్ శాలరీ ఉంది. ఎక్స్ శాలరీలో ఎంత పర్సంటేజ్ ఆడు ఫుడ్కి ట్రాన్స్పోర్ట్కి వాడేశాడు? 45% వాడేశాడు. 45 వాడేశాడంటే ఎంత ఉన్నట్టు? ఇంకానా 55% ఉన్నట్టు కదా. సో 55% యాక్చువల్గా 45 వాడిగా ఈ అమౌంట్ ఉన్నట్టు మీనింగ్ ఎంతనే వస్తుంది? 100 - 45 అని రాసుకోండి. ఇక్కడ మామూలుగా మీకు కన్ఫ్యూజన్ అయితే 100 - 45 ఇది ఉన్నట్టు. దీనికి ఏం చేశాడు మళ్ళీ మనం? రిమైనింగ్ అంటే ఇది ఓలంతా ఒక సమ్ అయిపోతుంది. ఎంత మిగిలింది? ఎంత మిగిలిన దాంట్లో
20% అన్నాడు. 20% ఆన్ బుక్స్ 20% వాడేస్తే రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 80/100. మళ్ళీ ఏం చెప్పాడు? దీంట్లో మళ్ళీ ఇదంతా ఒక ఓవర్ అనుకుంటే మొత్తం సమ్ అనుకుంటే దీంట్లో మళ్ళీ ఏమన్నాడంటే హాఫ్ ఆఫ్ ది రిమైనింగ్ ఆన్ అదర్స్ ఎక్స్పెన్సెస్. హాఫ్ ఆఫ్ ది మీనింగ్ అంతా 50 వాడాడంటే 50 ఉన్నట్టు కదా. ఇలా వాడిన తర్వాత ఎంత మిగిలిందంటే అడిగి 880 రూపాయలు మిగిలింది. అర్థమవుతుందా? 45% తీసిగానే 100 రూపాయలు ఉందనుకున్నాం. అందుకల్లా 100 రూపాయలు ఉందనుకున్నాం. ఇందులో 45% అంటే ఎంత పోయినట్టు? 45 రూపీస్ పోయినట్టు. రిమైనింగ్ ఎంత మిగిలినట్టు? 55 రూపీస్ మిగిలినట్టు కదా. అదే ఇది 55 అంటే 55% అంటే కదా. ఇది 45% అనుకుంటే 55%. సో ఇది మొత్తం ఏమవుతుంది అప్పుడు? మళ్ళీ సింగిల్ అమౌంట్ అవుతుంది. దీనికి 20% తీసి 80% మిగులుతుంది కదా. ఇది మొత్తం కలిపి మళ్ళీ సింగిల్ అమౌంట్ అవుతుంది. దీనికి మళ్ళీ 50% తీసాడు. తీసేసి మొత్తం సింగిల్ అమౌంట్ ఏడ్ అవుతుంది, ఇది అవుతుంది. తీసిగా ఇది మిగులుతుందని మీనింగ్. ఎక్స్ ఎంత వస్తుందో అదే మన ఆన్సర్. క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 1 జార్స్ 2 జార్స్ పోయింది. 0 0 8 1 జార్స్ 8 11 జార్స్ 11 1 11 5. ఓకేనా? ఇంకా అది మిగిలింది 100 ఎంత? 10,000 20,000 x is equal to by ఈ 5 కూడా ఒకటి ఉంది. ఎంత అవుతుంది? 4,000 రూపీస్. ఆడి శాలరీ అనేది 4,000. 4,000లో 45%ని ఫుడ్కి ట్రాన్స్పోర్ట్కి వాడేస్తే 45% అంటే అంత మామూలు చూసుకోండి. 45% తీసేస్తే ఎంత వస్తుంది? అలా సమ్ చేసుకుని వస్తే మనకి వాల్యూ వస్తుంది. రిమైనింగ్ మిగిలింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సమ్ని చేయండి, ట్రై చేయండి. ఒకసారి పాజ్ చేసి వీడియో పాజ్ చేసి ఈ సమ్ను ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? నేను చెప్తాను. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి, పాజ్ చేసి ట్రై చేయండి. నేను చెప్తాను. క్వశ్చన్ ఏమన్నాడు? రవి స్పెండ్స్ 50% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ household items, and out of the remaining he spent 50% on transport, 25% on entertainment, 10% on sports, and remaining amount of 900 is saved. What is Ravi's monthly income? Same pattern question, same అదే, సేమ్ ఇంకొక క్వశ్చన్ అదేంటిదే. చూడండి, మామూలుగా మనకి ఎంతైనా సరే ఏంటది ఆన్సర్, మనకు విలువ మంత్లీ ఇన్కమ్ కావాలి కదా. టోటల్ విలువ ఎక్స్లో ఏం చేశాడు? 50% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్. 50% హౌస్ హోల్డ్ వాడిందంటే ఇంకా ఎంత మిగిలినట్టు? 50% మిగిలినట్టే కదా. దీని తర్వాత ఏం చేశాడు? అవుట్ ఆఫ్ ది రిమైనింగ్, ఇదే కదా మిగిలింది. 50 ఖర్చు పెట్టాడు, 50 మిగిలింది, ఇదే కదా మిగిలింది. ఇందులో రిమైనింగ్ ఏం చేశాడు? ఈ స్పెండ్ 50% ఆన్ ట్రాన్స్పోర్ట్ అండ్ 25% ఎంటర్టైన్మెంట్, 10% ఆన్ స్పోర్ట్స్. ఈ మూడు కూడా ఇందులో సగమే. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుని ఇక్కడ మళ్ళీ ఇదంతా రిమైనింగ్ అనలేదు. ఇక్కడ ఇందులో తర్వాత రిమైనింగ్ అయిన తర్వాత 50 ట్రాన్స్పోర్ట్, ఇక్కడ రిమైనింగ్ లేదు, ఇక్కడ రిమైనింగ్ లేదు. అంటే ఇవన్నీ కూడా కలపాలి. రిమైనింగ్ ఎక్కడ వచ్చిందో అక్కడ మళ్ళీ ఇంటూ చేసుకుని మళ్ళీ పక్క వెళ్ళాలి. సో 50 + 25 + 10 అంటే ఎంత వస్తుంది? 75 + 85. సో ఇందులోంచి 85% అనేది వాడేస్తే ఇంకా ఎంత మిగిలింది? 15% మిగిలింది. ఓకేనా? ఫస్ట్ 50 వాడేసి 50 మిగిలింది. 50లో 80% అంటే 50 ట్రాన్స్పోర్ట్కి, 25 ఎంటర్టైన్మెంట్కి, 10 స్పోర్ట్స్కి వాడేయడం వల్ల 15% మిగిలింది. మళ్ళీ ఏమన్నాడు? ఇదంతా మిగిలింది కదా, మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ ఈజ్ ఎంత అన్నాడు? 900. వాట్ ఈజ్ రవిస్ మంత్లీ ఇన్కమ్? సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత? 1 2 1
15 ఓట్లు 15 ఆరులు 90. ఎంత వస్తుంది? 200 ఇంటూ 6 60. 6 12 12,000. 3 సున్నాలు 6 12. ఓకేనా? ఈ సమ్ చూసారనుకోండి. మిస్టర్ హరీ స్పెంట్, హరీ ఏం చేశాడు? 20% ఆన్ మంత్లీ ఇన్కమ్ ఆన్ ఫుడ్ అండ్ 15% ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, 40% ఆఫ్ మళ్ళీ ఇక్కడ రిమైనింగ్ అంటుంది. 40% రిమైనింగ్ is spent on entertainment and transport together and 30% on medical. He is left with an amount of 8,725. After all these expenditure, what is the Mr. Harry's monthly income? ఓకేనా? ఇక్కడ సేమ్ అదే సేమ్ ఒకసారి పాజ్ చేసి వీడియో ట్రై చేయండి. నేను సమ్ చెప్పేస్తాను. మామూలుగా ఫస్ట్ హరీస్ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ ఎంత అనుకుందాం? ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్లో ఏం చేశాడు? 20% మంత్లీ ఇన్కమ్ ఆన్ ఫుడ్ అండ్ ఇక్కడ రిమైనింగ్ అని చెప్పలేదు, రిమైనింగ్ ఆఫ్ 15% అని చెప్పలేదు. 20% అనేది ఫుడ్ మీద అండ్ 15% చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మీద పెట్టాడు. అంటే రెండు కలిపితే ఎంత అవుతుంది? 20 + 15 35. 100లో 35 తీస్తే ఎంత మిగులుతుంది? 65 మిగిలింది. సో 65% మిగిలింది. శాలరీలో 65% మిగిలింది. అండ్ ఈ ఇందులో నుంచి ఏం చెప్పాడు? రిమైనింగ్ 40% ఆఫ్ ది రిమైనింగ్ ఈ స్పెంట్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా? 40% ఈ రెండింటికి కలిపి అండ్ 30% మెడికల్కి. ఇవన్నీ కూడా ఒకే దాంట్లో కలిపోతాం. చూడండి, ఇక్కడ కూడా రిమైనింగ్ ఉండలేదు. ఈ మూడు కలపాలి ఇక్కడ. 40% + 20 ఎంటర్టైన్మెంట్, ట్రాన్స్పోర్ట్ అండ్ మెడికల్. ఈ మూడు కూడా ఒక దాంట్లోకి వస్తాయి. ఎంత? 40 + 30 70. 70 ఖర్చు అయిపోక ఇంకా ఎంత మిగిలినట్టు? 30 మిగిలినట్టు. 30% మిగిలినట్టు. ఇదే కదా మిగిలి లాస్ట్కి. ఆ మిగిలినంత అన్నాడు. ఈ లెఫ్ట్ విత్ అమౌంట్ ఆఫ్ 8,775. ఈ మిగిలినది 8,775. ఓకేనా? సో ఇది మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఎంత పడుతుంది? 0కి 0కి పోయింది. 5 2 jars, 5 13 jars, 13 ఒకట్ల 13 అంతలది 13 ఏళ్ళ 97 కదా. 13 6 78 97. అబ్బో, ఆ కాల్కులేషన్ పెద్ద ఎక్కువ అవుతున్నట్టుంది. సరే, 13 6 78. 13 6 78. 78 అంటే 78కి ఎంత? 9 వస్తుంది. 97. 13 ఏళ్ళు 91 65. 13 5 65. ఓకేనా? ఈ 2తో మల్టిపుల్ చేయండి. ఇటు పక్క 5 ఏళ్ళు 10, 1 2 ఏళ్ళు 14 15 1 6 ఏళ్ళు 12 13. ఈ 2 సున్నాలు 1,35,000. ఎంతైనా వస్తుంది. 30% 8,700. ఆఫ్టర్ ఆల్ దిస్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద మంత్. ఓకే, ఎంత వస్తుందా? సో ఇక్కడ మనకు అంత లేదు. ఇక్కడ 1,350 1350 ఇంటూ 100 1,35,000 వస్తుంది. ఇది మంత్లీ ఇన్కమ్. సో నన్ ఆఫ్ దీస్ ఆన్సర్. ఓకేనా? కాల్కులేషన్స్ రావుంటే అడ్జస్ట్ చేసుకోండి, చూసుకోండి ఒకసారి. మళ్ళీ మీరు మామూలుగా దీన్ని డిజిట్ సమ్లో చేసుకున్నాం అనుకోండి. డిజిట్ సమ్ మెథడ్లో 6,500 ఇంటూ 3 30/100 ఈజ్ ఈక్వల్ టు 875 కదా. నేను చేసుకున్నాను అనుకోండి. మామూలుగా ఇది 3, ఇది 1 1 6 5 అంతా 6 5 11 11 అంటే 2. ఇది 30 కదా. 3తో మనం రీజబుల్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి 3తో మల్టిపుల్ చేసాను. ఇక్కడ 3 ఒకట్ల 3 2 6 27 3 9 27 3 2 6 15 3 5 15. ఓకే, 3 క్యాన్సిల్ అయిపోయింది.
6 5 11 అంటే డిజిట్ సమ్ ఇక్కడ 2, ఈ 2 ఇక్కడికి వస్తుంది. ఈ సమ్ ఎంత వస్తుంది? ఇది పక్క 9 9 9 బై 0 బై ఇది మొత్తం 9 9 అంటే 0 0 బై 2 అంటే 0. డిజిట్ సమ్ అనేది 9 రావాలి. ఇక్కడ ఏదైతే 9 వస్తుందో అది ఆన్సర్. ఇక్కడ ఆప్షన్లో 9 కూడా ఎక్కడ లేదు. సో నన్ ఆఫ్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది చూసారా మన ఆన్సర్ 9. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్వశ్చన్స్ జాగ్రత్తగా చూడండి. రిమైనింగ్ దగ్గర ఒక్కసారి లుక్ వేసుకుంటా మనకంత సెట్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.